हेलो जूली किधर है रे? मैं ये मियापुर ये जो है ना पेट्रोल पंप इंडियन ऑयल पेट्रोल पंप उधर ही हूँ। हाँ दिख गया मुझे किधर से दिख गया। किधर? हाथी। चलो आई हाय कैसे हो? సూపర్. చలో రైట్ హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్లీ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ ప్రిపరేషన్లో వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 7 అనమాట ఇది. ఒకవేళ ప్రీవియస్ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నిన్న వచ్చేసి మనము కార్ ఎస్టిమేషన్ తీసుకున్నాం కదా మహబూబ్ నగర్ షోరూంలో. అండ్ ఇవాళ హైదరాబాద్కి వెళ్దాం అనుకుంటున్నాను. హైదరాబాద్లో ఏదైనా ఒక షోరూమ్ వెళ్ళి ఆ షోరూంలో ఎస్టిమేషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఒక ఫ్రెండ్ని కలవాలన్నమాట. సో తను వచ్చేసి జూలీ. యాక్చువల్గా మనం లాస్ట్ 12 months 12 ట్రిప్స్ సిరీస్ ఒకటి చేసాం కదా, అందులో పూరి జగన్నాథ్ ట్రిప్లో మనతో పాటు ట్రావెల్ చేసింది అనమాట తను. సో తను నా ట్రావెల్ ఫ్రెండ్. సో తన్ని కలిసి తనతో చిన్న వర్క్ ఉందన్నమాట. తనైతే ఫర్నిచర్ ఏదో తీసుకోవాలంటుంది. సో తనకి కాస్త హెల్ప్ చేసి అటు నుంచి మనం షోరూమ్కి వెళ్ళిపోదాం. సో షోరూమ్కి వెళ్ళిపోయి షోరూంలో ఎస్టిమేషన్ తీసుకొని కంపేర్ చేసుకుందాము. మనకి ఎక్కడ తక్కువ అయితే అక్కడ ప్రొసీడ్ అవ్వడం బెస్ట్ కదా. సో ఛాన్స్ తీసుకోవడం మనకి ఒక 5-10,000 మిగిలినా కూడా మనకి ఒక్కొక్క షోరూంలో డిఫరెన్సెస్లో ఒక 5,000 to 10,000 మిగిలినా మనకి ఎక్కడ ఒక దగ్గర యూజ్ అవుతాయి. సో చూద్దాం. ఇప్పుడైతే హైదరాబాద్ వెళ్దాం. హైదరాబాద్ వెళ్ళి తన్ని కలిసి అటు నుంచి షోరూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం ఇక. చలో हाय कैसे हो? సూపర్. సో ఫైనల్లీ మొత్తానికి అయితే జూలీ వచ్చేసింది. हाय एवरीवन. సో ఇప్పుడైతే మనము తనది ఒక చిన్న షాపింగ్ ఉందంటుంది. సోఫాస్ క్యా దగ్గర सोफ़ा कम बेड एक वो है और टेबल चेयर वर्क करने के पर्पस के लिए ले रही हूँ मैं. ఓకే. हाँ तो मैं चाहती हूँ कि मुझे कम और अच्छे इसमें मिल जाए, मतलब जो कि चले एटलीस्ट 1 year 2 years तक चले. सो मेरे को क्रांति लेकर आया. क्रांति ने बोला है कि मियापुर चल, क्या पता तेरे को अच्छा मिल जाए. सो मैं इसके कहने पे आई हूँ इधर. సో ఇప్పుడే మియాపూర్ దగ్గర వచ్చామన్నమాట. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి కొంచెం ముందర వెళ్తారంటే మనకి సోఫా అవన్నీ దొరికిపోతాయి అన్నమాట తక్కువ ప్రైస్లో. సో అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళేసి ఒకసారి షాపింగ్ చూసుకొని తంది ఒకసారి ఫైనల్ అయిన తర్వాత అక్కడి నుంచి షోరూమ్కి వెళ్ళిపోదాము. షోరూమ్కి వెళ్ళేసి ఒకసారి ఎస్టిమేషన్ తీసుకుని వెహికల్ది, ఆ తర్వాత చూద్దాం మరి ఏంటనేది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో ఫైనల్ అయితే మియాపూర్ షోరూమ్కి అయితే వచ్చేస్తాము. ఇప్పుడు ఇటు నుంచి నెక్స్ట్ షోరూమ్ దగ్గరికి లోపలికి వెళ్ళిపోయి లోపల మనం ఎస్టిమేషన్ తీసుకుందాము. ఎస్టిమేషన్ తీసుకుని ఆ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాము. ఇక్కడ నుంచి యాక్చువల్గా తన వర్క్కి వెళ్దాం అనుకున్నాము. అక్కడ మళ్ళీ షోరూమ్ క్లోజ్ అయిపోతుంది, టైం అయిపోతుంది అన్నట్టుగా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాము. ఇది చూసుకొని షోరూంలో వర్క్ చూసుకొని ఇటు నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి సోఫా అవన్నీ చూసుకొని నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం ఇక. అండ్ సో షోరూమ్కి వచ్చింది అంటే మనకి మారుతి ఈకో ఎస్టిమేషన్ కావాలండి. సరే సరే మొత్తానికి అయితే సోఫా చూసేసాము. సో అది సెలెక్ట్ చేసుకున్నాము ఫైనల్గా. సో పేమెంట్ తీసుకొని బయలుదేరదాం ఇక్కడ నుంచి. ఒకటి సోఫా కంపెట్టి, ఇంకోటి కంప్యూటర్ టేబుల్ అండ్ చైర్ ఒకటి, అది 3 కలిపి మొత్తం టోటల్ 14,800 అయింది బిల్. అంతే, జస్ట్ 14,800, చాలా తక్కువ కొట్టిపోయినాయి అనమాట. సో చూద్దాం ఫైనల్ అయితే. ఇప్పుడు ఖర్చు ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయి తన రూమ్లో డ్రాప్ చేసేసి అటు నుంచి మనం రిటర్న్ అయిపోదాం ఇక. సో వచ్చిన షోరూమ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మంది. సో మొత్తానికి అయితే చాలా తక్కువ ప్రైస్లో తీసేసుకుంది జూలీ అయితే. సో ఒకసారి తను ఏమంటే చూద్దాం, ఎంత ప్రైస్లో వచ్చింది ఏంటి, మీకు ఏం సజెషన్ చేస్తే అది చూద్దాం.
हाय एवरीवन. सो फाइनली मेरे को रीज़नेबल प्राइस में मिल चुका है. ये पिलर नंबर 603 के पास है और लाइक बहुत अच्छा मेरे को मिल गया. मैंने एक्सपेक्ट नहीं किया था कि मेरे को इतना अच्छा मिल जाएगा. मैं सोच मेरे वजह से हुई. हाँ वो इसकी वजह से इसने मेरे को आइडिया दिया कि हाँ इधर आ जा और हम देखते हैं. तो फाइनली हम लोग को मिल गया. सो आई एम సో హ్యాపీ టుడే. సో యాక్చువల్లీ తనైతే 25,000 30,000 వరకు ఇన్వెస్ట్ చేయాలనుకుంది, బట్ అంతకన్నా చాలా తక్కువ ప్రైస్లో అయిపోయింది కాబట్టి సో మనకు తను హ్యాపీ. టోటల్ ఓవరాల్గా అయితే తీసుకొని వెళ్ళిపోదాం ఇంకా. సో ఫైనల్లీ అన్ని షోరూమ్స్ తిరిగిన తర్వాత మనకు ఫైనలైజ్ అయింది ఏంటంటే మనకు 6,40,000 to 6,50,000 మధ్యలో వెహికల్ వస్తుందని కన్ఫర్మేషన్ అయింది. ఒక్కో షోరూంలో ఒక్కో వేరియేషన్, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వాటన్నిటిని కంపేర్ చేసి చాలా కన్ఫ్యూజన్స్ తర్వాత వచ్చిన క్లారిటీ అనమాట ఇది. సో వెహికల్ ప్రిపరేషన్కి మనం ఒక 30,000 to 40,000 వేసుకుందాం. మనమే వర్క్ చేసుకుంటాం కాబట్టి బడ్జెట్ అంతవరకే పెట్టుకుందాం. 30 to 40 ఎంతవరకు వస్తే అంత లోపలనే మనం వర్క్ స్టార్ట్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన చేతిలో కొద్దిగా అమౌంట్ పెట్టుకోవడం బెస్ట్, కొద్దిగా సేవింగ్స్. సో టోటల్ ఓవరాల్గా కంక్లూజన్ ఏంటంటే 2 to 3 lakh వరకు మనకి ఫండ్స్ కావాలి. సో అన్ని షోరూమ్స్ తిరిగిన తర్వాత మనకు వచ్చిన క్లారిటీ ఏంటంటే మన వెహికల్ వచ్చేసి 6.4 to 6.5 lakh వరకు వెహికల్ ప్రైస్ పడుతుంది. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్, లాట్ ఆఫ్ కంపారిజన్, లాట్ ఆఫ్ రీసెర్చ్ తర్వాత వచ్చిన క్లారిటీ అనమాట. సో మారుతి సుజుకి ఈకో వెహికల్ ఏదైతే ఉందో ప్రైస్ వచ్చేసి 6.4 to 6.5 మధ్యలో వస్తుందన్నమాట. అండ్ ఇన్సూరెన్సెస్ కొన్ని చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో దానిలో మీరు ఆప్షన్స్ ఏది చూస్ చేసుకుంటారు, ఇంటీరియర్ కానీ లేదంటే ఎక్స్టీరియర్ కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అని అవని ఇవని. సో వాటిని మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ప్రైస్ డిక్రీజ్ అవుతూ ఉంది. సో ఫైనల్ మనకు ఇవన్నీ ఏవి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏవి లేకుండా మనకు వచ్చేసి లోన్ వచ్చేసి 1 lakh వరకు అప్రూవ్ అవుతుంది. మిగతాదంతా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు. పర్ మంత్ వచ్చేసి 13,000 to 14,000 వరకు వస్తుంది ఈఎంఐ. ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే ఇప్పుడు 1 lakh డౌన్ పేమెంట్ కావాలి అండ్ 30,000 to 40,000లో ఎంతవరకు ఇంటీరియర్ అవుతే అంతవరకు చేసేసుకుందాము. సో 1 lakh plus 40,000 వేసుకుందాము, 1,40,000. అండ్ ఓవరాల్గా నెక్స్ట్ మనకు బ్యాకప్ కొంచెం అమౌంట్ పెట్టుకోవాల్సి వస్తుంది. 50 వరకు అనుకున్నా కూడా టోటల్ ఓవరాల్గా మనకు ఇప్పుడు కావాల్సిన బడ్జెట్ వచ్చేసి 2 lakh. సో నా దగ్గర సేవింగ్స్ వచ్చేసి ఒక 50,000 వరకు ఉంది. అండ్ ఇప్పుడు 1,50,000 మనకు కావాలన్నమాట. సో ఈ 1,50,000కి లోన్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి రేపు మార్నింగ్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్దాం. సో బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్స్ ఎంతవరకు అప్రూవల్ అయితే చూద్దాం. అప్రూవల్ అయిన తర్వాత దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అయిపోదాం. లోన్ ఎంత టైంలో ప్రాసెస్ అవుతుందో తెలియదు. అండ్ వెహికల్కి కూడా మనం అడ్వాన్స్ కట్టేసి రావాలి వెళ్ళి. సో అడ్వాన్స్ కట్టేసి వస్తే ఎన్ని డేస్లో వెహికల్ వస్తుందో కన్ఫర్మేషన్ అవుతుంది. సో టోటల్ చాలా అంటే చాలా స్పీడప్ చేయాలి వర్క్స్. ఇవాళ వచ్చేసి డేట్ 6th December. దట్స్ ఇట్. సో రేపు మార్నింగ్ బ్యాంక్ దగ్గరికి వెళ్దాం. బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి ప్రాసెస్ ఏంటో చెక్ చేసుకొని లోన్ ఎంత టైం పడుతుంది, ఎంతవరకు అప్రూవ్ అవుతుందో చెక్ చేద్దాం. ఇంటి పైన చెప్పాను కదా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు, ఇంటి పైన లోన్ ఎంతవరకు అప్రూవ్ అవుతుందో చెక్ చేద్దాం. రేపు మార్నింగ్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి లోన్కి ట్రై చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏందో చూద్దాం ఇక.